తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. దేవుని మాటకు విధేయత చూపకుండా, ఇదిగో నా వ్యక్తిత్వం ఇలాగే ఉంటుంది, నేను మారను, నా స్వభావం ఇలాగే ఉంటుంది, నేను మారను, నేను ఇలాగే నడుస్తానని నీ స్వభావాన్ని మార్చుకోకుండా నువ్వు గంటసేపు రాగాలు తీసి పాట పాడుతూ ఉంటే, అబ్బా అన్న ఎంత అద్భుతంగా పాట పాడాడో కదా, అరే రే రే ఏసన గారేం సరిపోతాడురా, అరే రే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏం సరిపోతాడురా, అరే రే రే దేవదాస్ గారు ఏం సరిపోతాడురా, ఎంత అద్భుతమైన పాటగాడు అని సంఘం చప్పట్లు కొడితే నా దేవుడు ఏమంటాడు తెలుసా? సోదెగాడు పాట పాడుతున్నాడు, సోదెగాడు పాట పాడుతున్నాడు. నేను దేవుని వాక్యానికి లోబడకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వేదికకి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రజలు అహో ఓహో అనొచ్చు. నా దేవుడు ఏమంటాడు తెలుసా? సోదెగాడు సోదె చెప్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు అని అన్నాడు. అవిధేయత చూపేవాడు సోదెగాడు. అవిధేయత చూపే స్త్రీ ప్రార్థన చేసిన అది సోదెగత్తె అని దేవుని వాక్యం అంటుంది. ఓ భర్త మాట అంటే విలువ లేక, ఓ దేవుని మాట అంటే విలువ లేక, ఓ తల్లిదండ్రుల మాట అంటే విలువ లేక, ఒక నాయకుడి మాట అంటే విలువ లేక, ఒక సేవకుడి మాట అంటే విలువ లేక, ఓ పెద్దల మాట అంటే విలువ లేక నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే అది సోదే. వాడు సోదెగాడు అని దేవుడు అంటున్నాడు. ఈ రోజున సంఘాల్లో సోదెగాళ్ళే ఎక్కువ. చర్చికి వచ్చే ఒక్కళ్ళతో సమాధానం లేకుండా అసమాధానంతో బ్రతికి నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే సోదెగత్తెవే. తోటి సేవకులతో సేవకురాలతో సమాధానం లేకుండా ఎక్కడొచ్చి నువ్వు కన్నీళ్లు గారుస్తూ 21 రోజు ఉపవాసం ఉంటే నీది ఉపవాస ప్రార్థన ప్రజలు అనుకుంటారేమో, నువ్వు అనుకుంటావేమో. నా దృష్టికి సోదెగాడిలా కనపడుతున్నావు, సోదే. ఈరోజు క్రైస్తవ సంఘాలలో సోదె భక్తులు ఎక్కువైపోయారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సన్నిధికి వచ్చి మేమేదో ప్రార్థన చేస్తున్నాం, మేమేదో కానుకిస్తున్నాం, మేమేదో సంఘ పెద్దలుగా ఉంటున్నాం, సేవకులకు సహకారంగా ఉంటున్నాం అని మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నాం. కానీ ఈ కడవరి దినాల్లో సంఘాల్లో సోదెగాళ్ళు ఎక్కువైపోయారు. ఓ మాట, శత్రువులను ప్రేమించు అని అన్నాడుగా. ఆ మాట విని నిజమే, ఎదుటోడు నీకు కీడు చేశాడు, నిజమే. ఆ కీడు చేసింది కూడా నువ్వు మర్చిపోయి కీడును కీడుతో కాకుండా కీడును మేలుతో జయించమన్నాడే. ఆ మాట గుర్తుంచుకొని ఆ శత్రువు దగ్గరికే వెళ్ళి ఆ బిడ్డకు మేలు చేసి ఆ బిడ్డతో సమాధానపడి నువ్వు మందిరానికి వచ్చి చిన్న ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమందలి దేవుడు ఆనందంతో గంతులేయటం ప్రారంభిస్తాడు.